కంపేర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్ది, క్లారిటీ మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇండస్ట్రీ పరిశ్రమ, జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. హెల్ప్స్ ఇన్ ఫ్లడ్ కంట్రోల్ వరద నియంత్రణలో సహాయపడుతుంది. ఇరిగేషన్ ఫెసిలిటీస్ నీటి పారుదల సౌకర్యాలు. రీక్రియేషన్ ఫెసిలిటీస్ అంటే ఇండోర్ ఆర్ అవుట్డోర్ పార్క్ బిల్డింగ్ సైట్ ఆర్ అదర్ ఫెసిలిటీ అంటే తిరిగి మార్చడం, తిరిగి రిక్రియేట్ చేయడం. అలా ఇండోర్ లో కానీ అవుట్డోర్ లో కానీ పార్క్ కట్టించి బిల్డింగ్ సైట్ లో ఏదైనా విధానాలు చేసి ఫెసిలిటీస్ కలిగించి మార్చడం. ఇన్లాండ్ నావిగేషన్ అంటే ది యూస్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్ వేస్ లోపల వాటర్ వేస్ ని కమర్షియల్ పర్పస్ కి యూస్ చేయడం. అక్వాటిక్ ఫానా అంటే యానిమల్ దట్ లివ్స్ ఇన్ వాటర్ లో ఉన్న యానిమల్స్. మైగ్రేట్ మూవ్ ఫ్రమ్ వన్ రీజన్ వలసపోవన్. డిస్ప్యూట్స్ అంటే వివాదాలు. డిఫరెంట్ స్టేట్స్ అంటే వివిధ రాష్ట్రాలు. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్ అంటే స్థానిక సంఘాలు స్థానం మార్పు. అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే ప్రతికూల ప్రభావాలు. సాయిల్ క్వాలిటీ అంటే నేల నాణ్యత. క్రాపింగ్ ప్యాటర్న్ అంటే పంట మాదిరి. హైడ్రో పవర్ అంటే జలశక్తి. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అంటే పర్యావరణ ప్రభావం. లో లెవెల్ అంటే తక్కువ స్థాయి. నావిగేషన్ అంటే కంట్రోలింగ్ ది మూమెంట్ ఆఫ్ వెహికల్, అదే మూమెంట్ ఆఫ్ వెహికల్ కంట్రోల్ చేసేది నావిగేషన్. ఓకేనమ్మా, నెక్స్ట్.